మీరు మకర రాశి వారైతే ఈ వీడియో మీకోసమే. మరి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ అదృష్ట దేవత ఎవరో తెలుసా? ఈ ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడం ద్వారా మీకు ఏర్పడిన అనారోగ్య సమస్యలు గ్రహ దృష్టి అని కాకుండా చెడు గ్రహాల దృష్టి కానీ నరఘోష సంబంధిత కావచ్చును, మీపై అధికంగా ఎదుటివారు ఏడవడం కావచ్చును, మన సొంతింటి వారే మన రిలేషన్ వారే మనపై ఏడుస్తూ ఉండడం, మంచి చేయబోతే చెడు ఏర్పడిన దాఖలాలు. అదేవిధంగా జీవితంలో ఎంత కష్టపడినా కూడా ఫలితం ఆలస్యంగా రావడం కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, ఉద్యోగ సమస్యలు కావచ్చును, కుటుంబ సమస్యలు కావచ్చును, కుటుంబ బాధ్యతలు పెరగడం కావచ్చును, కొంత అధికంగా పనులు ఆలస్యం అయ్యేటువంటి సందర్భాలు కావచ్చు. తప్పకుండా ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రం కానీ, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రేమగా సప్త శనివారాల వ్రతం ఆచరించడం కావచ్చును, లేదా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మీరు తప్పకుండా కూడా ఏదైనా హాస్పిటల్లో పండ్లను పంచిపెట్టినా మీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. సో గడిచిన 8 నెలలు ఎంతో బాధాకరం, మీకు తెలుసు, నాకు తెలుసు. సో రాబోయే రోజులు బాగుండాలి అంటే రావి చెట్టు కింద దీపారాధన చేసి ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదవండి. అదేవిధంగా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా తెలుసుకునే బాధ్యత మీది. సో తెలుసుకోండి, వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది అమ్మవారు చెప్పినటువంటి విషయము నేను మీకు చెప్తున్నా. వన్స్ మీరు కలిసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్.